వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్తో హై. ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలతో హైదరాబాద్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజా పరిస్థితులపై సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. ముఖ్యంగా కేంద్ర సంస్థల దగ్గర అదనపు భద్రతకు ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా మరింత పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఆపరేషన్ సింధూర్, మాక్ డ్రిల్ అనంతర పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని, అత్యవసర సర్వీసులకు ఆటంకం కలిగించవద్దని ఆదేశించారు. కేంద్ర రక్షణ రంగ సంస్థల దగ్గర మరింత భద్రతను పెంచాలని రేవంత్, భట్టి సూచించారు. డిఆర్డీఓ, మిథాని, ఏఓసీ, దుండిగల్, అమెరికన్ కాన్సులేట్ మొదలైన చోట్ల అదనపు భద్రతకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, విదేశీ పర్యాటకులకు రక్షణ కల్పించాలని కూడా పోలీసులను ఆదేశించారు. భారత సైన్యానికి నైతిక మద్దతు ఇవ్వాలని యువతకు పిలుపునిచ్చారు. సాయంత్రం 6 గంటలకు సచివాలయం నుంచి ర్యాలీలో పాల్గొనాలని కోరారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగకుండా ఒక కన్ను వేసి ఉంచాలని పోలీసులకు రేవంత్, భట్టి సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు సీఎం. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో విదేశీ రాయబార కార్యాలయాలతో పాటు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్దేశించారు. కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఓవైపు మిస్ వరల్డ్ పోటీల కోసం వివిధ దేశాల నుంచి సుందరీమణులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. దీంతో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో విమానాశ్రయంలో అణువణువు తనిఖీలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వివరాలు ఆరా తీస్తున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను తీసుకువెళ్లే వాహనాల డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.